ఆ బువ్వకుండలో అతడు వాడిన పదాలు చూస్తే అసలు మన మూలాలు తెలుస్తుంది. అది దీర్ఘకైట, ఆకలి కోసం బువ్వకుండ, కూర కోసం కూరెస్ల, ధూప కోసం పూజ, రొట్టె పెంక, గరిగగుడ్డి, ఐరేన్లు, కురాడి కుండలు, ముంతలు, కడుముంతలు, చిప్పలు, కాగులు, దమస్తులు, ఎసరులు, కూనలు, గాజుబొత్తెలు, దీపంతలు, గోళాలు, లొట్లు, గుడుగులు, ఎన్ని చెప్పాలా? He has not left anything. If he wants to write any poem, first he peeps into the profession of that particular area. Then only he puts on the paper. ఆషామాషిగా ఏం దొరుకుతుంది, ఏదో నా లైన్లో రాస్తే కవితో ఆయన రాయడం. ఇప్పుడు భాస్కర్ సార్ చెప్పాడు ఎన్ని ప్రొఫెషన్స్, సో మెనీ ప్రొఫెషన్స్. He really peeps into their professions. Then only he puts on the paper. అందుకోసమే ఆ కవిత్వానికి ఒక చిక్కదనం వచ్చేసి అసలు కవిత్వం ఏంటి, కవిత్వం అంటే ఏంటి? ఇట్లాగే మా మిత్రుడు ఒక ఆయన కీర్తి చేసిన బంధాలు ఉండేది, మంచి కవి. కాస్త మీతో పంచుకోవాలనుకుంటున్నాను కానీ మళ్ళీ నా ఏరోగా కూడా పోతున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్. అంటే నేను కూడా ఆయన కవిత్వం రాస్తాడు, నేను గీతాను రాయను. ఒకసారి మా ఒక కవిత్వం అన్నాడు, కవిత్వం అంటే కక్కేది కాదు, చెక్కేది. అట్లాగే కవిత్వం అంటే ఇది సోల్ మేట్ అన్నాడు ఎవరు, దేవేందర్. దేవేందర్కి నేను ఎంటర్ చూసి నాకు దొరకడం లేదు కాబట్టి నేను బయటకి వస్తాను. అయితే అతను అడిగారు కవిత్వం అంటే ఏంటి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, మేము ఏదో పీసీలో చదువుతున్నప్పుడు మా లెక్చరర్ చాలా సీరియస్ మ్యామ్. ఆ రోజులలో మేము కూడా జోక్ చేయడానికి వీలేదు, చాలా సీరియస్గా ఉంటారు. ఇట్లాగే జువాలజీ క్లాస్ అడిగాడు, వాట్ ఈజ్ ఏ హౌస్ ఫ్లై అన్నాడు. హౌస్ ఫ్లై ఈగ. వాట్ ఈజ్ హౌస్ ఫ్లై అంటాడు, అంటే గొప్ప ఉంటే ఆయన ఉంటాడు, లేకపోతే ఇక మేమంతా భయపడ్డాం. అంత ఆయన మామూలుగా అడిగినా మేము చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే చెప్తే అది కరెక్ట్ కాదు. ధైర్యం చేయలేదు. ఒక్కడు మాత్రం ధైర్యం చేసి చెప్పాడు, ఈ హౌస్ ఫ్లై ఇస్ ఎ ఫ్లై దట్ ఫ్లైస్ ఇన్ ది హౌస్. ఆయన కూడా సీరియస్గా చూశాడు, కానీ ఆయన డెఫినేషన్ తోటి నవ్వాడు. బహుశా 365 రోజులు 3 సార్లు 4 సార్లు నవ్వుస్తాం, అది ఫస్ట్ నవ్వు. అంటే వాట్ ఈస్ పోయిట్రీ అని మనిషి లోపల కూడా అడిగినట్టు పోయిట్రీ. ఆయన చెప్పాడు, అదే నువ్వు అడుగుతున్నావు పోయిట్రీ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ పోయిట్రీ అని నవ్వుతాడు. అది చొచ్చుకుపోవాలి, మనసులోకి విచ్చుకుపోవాలి, మనసును తాకాలి, హృదయాన్ని గెలకాలి, ఒక కర్తవ్యాన్ని బోధన చేయాలి. నువ్వు వాంట్ టు డూ అనేది పోయిట్రీ చెప్పాలా. దట్ ఈస్ ఓన్లీ ద పోయిట్రీ అన్నమాట. పెద్ద గుట్ట మీద ఉరుసు పోదాంపావే నలుసు, నీ మెడల ఉన్న గొలుసు మా ఇద్దరికి కలుసు. ఇంకా కవిత్వం అన్నాడు. ఎందుకు? పెద్ద గుట్ట మీద ఉరుసు పోదాంపావే నలుసు, నీ మెడల ఉన్న గొలుసు మా ఇద్దరికి కలుసు, నీ మెడల ఉన్న గొలుసు మా ఇద్దరికి కలుసు. అంటే పోయిట్రీ అనేది పదాల యొక్క ఎంపిక కాదు. ఇట్ ఈస్ నాట్ the heightened words, the heightened emotions, experiences of a poet that will be transformed to the reader. That is the poetry. అందుకోసమే వరిగొచ్చులో సార్ నేను చూస్తా ఉన్నా, నేను అన్నింటిలో కాగితాలు పెట్టుకున్నా, అన్ని సార్ టచ్ చేస్తున్నాను. బుక్ ఇవ్వగానే అన్నింటిలో కాగితాలు పెట్టి ఇక కాగితాలు తీసేసాను, బికాస్ ఈ టచ్ ఎవ్రీథింగ్. అసలు అయితే ఏం పోదాడబ్బా, అది జిరాక్స్ మిషన్ కూడా నువ్వు పోదావా? జిరాక్స్ మిషన్ సేమ్ టు సేమ్, రూపాయి పెడితే 2 రూపాయలకు వస్తుందని చెప్పేసి జిరాక్స్ మెషిన్ మీద కూడా రాస్తాడు. అంటే వరిగొలుసులు అనేది ఎంత గొప్ప కవిత అంటే మొత్తం మన జీవితాలను అన్నింటినీ కూడా ముడిపడి ఉన్నటువంటి ఒక రంగం, ఒక ఫీల్డ్. పోనీ జిరాక్స్ ప్రతిరోజు తింటాం ప్లేట్, ఆ ప్లేట్ కూడా ఆయన వదలడు. How many times the steel plate satisfied our appetite? ఆకలి. ఈ ప్లేటు ఎన్నిసార్లు మన ఆకలిని తీర్చిందట. మనం రోజు తింటాం, కానీ ఈ ప్లేట్ గురించి ఏనాడు ఆలోచించాడు, కానీ ఆయన ఆలోచిస్తాడు. బికాస్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ రైటర్, ఇన్నోవేటివ్ పోయెట్.
When mixing the rice on the plate, remembrance of plowing the field, mixing with dal, soup, curry, salute to the hands of agriculture. ఏదో తిన్నాం పోయినామని చెప్పట్లేదు, సాల్యూట్ టు ద అగ్రికల్చర్ అన్నాడు. ఆయన కృతజ్ఞత అంటే నేను రోజు తినే ఈ అన్నం, ఈ ప్లేట్లో నేను తింటున్నది, ఇది ఎక్కడ జ్ఞాపకం వస్తుందని చెప్పేసి ఎంత గొప్పగా వర్ణిస్తాడంటే, మళ్ళీ వర్ణిస్తాడంటే గొప్ప గొప్ప పదాలు ఉన్నాయి, అని మన చుట్టూన్న పదాలే. బికాజ్ వీ ఫర్గాట్ అవర్ ఆరిజిన్. ఆయన జ్ఞాపకం చేస్తాడు, ఇది ఆర్గన్ అంటే సార్ తల గురించి చెప్పాడు. అందులో ముఖ్యంగా సవ్యసాచి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను బాధపడుతున్నాను, ఆయన బాధపడ్డాడు. ట్రాన్స్లేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాకింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద ప్లేట్. కత్తి మీద సాము. ఆ మధ్య నేను మా మిత్రులు అడిగితే కొన్ని కవితల్ని, మినీ కవితల్ని తీసుకొని ట్రాన్స్లేట్ చేయాలి. ఒక్క కవిత నచ్చింది, ముందు అది తీసుకున్నాను. మన చేతికి ఫలాలు, అతని చేతికి కాయలు, పోల్చుకోలేదా అతను రైతు. ఎంత గొప్పగా. మన చేతికి ఫలాలు వస్తుంది, చేసుకోవచ్చు. మన చేతికి ఫ్రూట్స్ అన్నాడు, అతని చేతికి కాయలు. మన ఫలాలు ఏదైనా కాయలు లేదు, పోల్చుకోలేదా అతను రైతు. రైతు మనకు ఫలాలు ఇచ్చిండు అంటే ఇది ఎవరో కాదు, నిర్మల్ భాస్కర్ కవిత. అంటే నేను కాయలంటే అన్రైపెండ్ ఫ్రూట్ అనుకుంటున్నాను, కాదనుకున్నట్టు పెట్టేశారు. ఒక 45 రోజుల తర్వాత కవిత తీసుకున్నాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, రైతు పండించిన పంటని మన చేతికి ఇస్తున్నాడు, ఫలాలు ఇస్తున్నాడు, అతని చేతికి కాయలు. అప్పుడు రాశాను నేను, కెరసిటీస్ అని రాశాను. ఫ్రూట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్, కెరసిటీస్ ఇన్ హిస్ హ్యాండ్స్, డోంట్ యూ రికగ్నైజ్ హి ఈజ్ ఎ ఫార్మర్. అంటే ఆ ఫలాలు కాయాలంటే కాయాలని నేను రాసేస్తే పోతుంది, ప్రింట్ అవుతుండొచ్చు, పోతుండొచ్చు. కానీ కవి ఏం చెప్పాలనుకున్నాడు అక్కడ అంటే, అతని కష్టార్జితాన్ని మన చేతుల్లో పెట్టాడు, కానీ ఆయన మిగిలించుకున్నది ఏది కాయలు. ఇక్కడ కాయలు రావు, నేనేం కష్టజీవి కాదు. కానీ కాయలంటే మనం ఏమంటాం, చెయ్యంత కాయ కాస్తుందంటారు, గడ్డపార బట్టి. ఆనెలు వేరు. ఇప్పుడు మనం పోయి 10 సార్లు గడ్డపార తవ్వండి, సాయంత్రం చూసి ఇక్కడ అన్ని. అంటే కవి అక్కడ రైతు యొక్క కష్టాన్ని వర్ణించింది. అందుకోసమే కవి చెప్పింది, భాస్కర్ సార్ అదే చెప్పింది, ట్రూ ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ చేస్తే రాదు. ఇంకా ఏమంటారు కొంతమంది, ఎట్లా అంటారంటే, అమెరికా పోయిన అమ్మ జ్ఞాపకం రాకుంటే వాడి జన్మ వ్యర్థం, హాల్లో అమ్మ ఫోటో లేకుంటే లక్షల ఇల్లైనా లక్షణంగా లేనట్టు. ఇదొకటైతే చెప్పండి, లక్షల ఇల్లైనా అమ్మ ఫోటో హాల్లో లేకపోతే ఇల్లు లక్షణంగా లేనట్టు అంటాడు. మా మౌనం ప్రమత్తం అనుకోకు, ఎందుకంటే గోడకు వేలాడే తుపాకి కూడా మౌనంగానే ఉంటుంది అని సిద్ధాంతం. అంటే నేను ఆల్మోస్ట్ అందరూ అన్నవరం దేవేందర్ తెలుగు, ఇంగ్లీష్ అన్ని ట్రాన్స్లేట్ మొత్తం చెప్పారు కాబట్టి నేను కాస్త మీకు పక్కన జరిగి మాట్లాడాలి. 7 వారాల నగలున్న బ్యాంకు లాకర్లోనే, ఎంతమంది కొడుకులున్నా వృద్ధాశ్రమంలో. ఇది ఒక వాట్సాప్ వచ్చింది. అంటే మన జీవితాన్ని చెప్తున్నారు. మా మిత్రులు ఒక ఊరికి అంటుండే, అన్న మన ఈ రోజులలో ఐఏఎస్లు ఎక్కువైతున్నారు అన్నాడు. మీరు అంటే అమెరికాకు పంపుతురు, అక్కడ డెలివరీ, అమ్మ ఉరుకుడు, ఇండియన్ ఆయా సర్వీస్ ఐఏఎస్. కొడుకు దగ్గరే బిడ్డ ఇదే పోతున్నారు ఐఏఎస్ లేదు. అంటే చూడండి, ఎన్ని నగలున్నా ఏం ప్రయోజనం, బ్యాంక్ లాకర్లోనే ఎంతమంది కొడుకులున్నా ఏం ప్రయోజనం అని చెప్పడంలో కవి గొప్పతనం. మా ఎండలు మీ ఎండలు ఒకటి కాదు మహారాజా, గోపిసార్ అంటాడు. మా ఎండలు మీ ఎండలు ఒకటి కాదు మహారాజా, మీ ఎండలను మీరు ఏసీలతో కనిపిస్తారు, మేము చెమటల్ని తాపిస్తాం. అంటే కష్టజీవుల గురించి రాసినట్టు. అమ్మ కడుపులో ఉండి నాన్నతో ఆడుకుందామని
నవ్వుకుందామని ఉరుకులు పరుగులతోనే వస్తే మొట్టమొదట నన్ను చూసిన నర్సే నీరసంగా ఆడపిల్ల అన్నది. అమ్మ ముడుచుకుపోయింది. నాన్న నవ్వు ఆపేసి భారంగా నిట్టూర్చాడు. ఆడపిల్ల యొక్క పుట్టుకని ఆమె వర్ణిస్తుంది. అంటే కవులు వర్ణించినటువంటి ఏదైతే ఉందో, నాట్ ఓన్లీ పుట్టింగ్ ఇన్ ద పేపర్, దే ఆర్ రెండరింగ్ సమ్ సర్వీస్ టు ద సొసైటీ. దే ఆర్ అవేర్, దే ఆర్ మేకింగ్ us aware సంథింగ్. అంటే మీరు ఇది చెయ్యండి అంటే ఆడపిల్ల అంటే ఈసరించుకోవద్దని చెప్పి ఇండైరెక్ట్ చెప్పడం. ఇప్పుడు పెళ్ళి అంటే సినిమా షూటింగ్ లాంటిది. గంట ముందు ఎవరు ఉండరు, గంట తర్వాత ఏమి ఉండదు. వాడు నన్ను కలం పట్టొద్దు అంటున్నాడు. ఒళ్ళు మండిపోయింది. చల్లబడ్డాక ఆలోచించాలి. అప్పుడు అర్థమైంది అతని మాటల సారాంశం. నిజమే, ఇప్పుడు పట్టాల్సింది కథను కాదని. ఇంత నిగూఢమైన అర్థం, హిడెన్ మీనింగ్ అంటారు. అంటే ఇటువంటి పోయమ్స్ ని ట్రాన్స్లేట్ చేయాలంటే ట్రూ కాపీ, జిరాక్స్ టు జిరాక్స్, మా దేవేంద్ర చెప్పిన జిరాక్స్ కాపీ లాగా వర్డ్ టు వర్డ్ రాసి రాదు. అందులో ఒరిజినల్ పోయిట్ యొక్క ఎసెన్స్, వాట్ హీ వాంటెడ్ టు రెండర్, వాట్ హీ వాంట్స్ టు టెల్ దట్ సొసైటీ, అది మిస్ అయిందంటే మన కవిత్వం కాదు. అందుకోసమే ఒరిజినల్ పోయిట్ ఈజ్ ఎ లక్కీ మ్యాన్ అండ్ ట్రాన్స్లేటర్ ఈజ్ ఇక ఎన్ని పెట్టినా. ఎందుకంటే ఒరిజినల్ చదవాలి, దానికి ఈక్వలెంట్ ఇంగ్లీష్ చదవాలి, మళ్ళా దానికి అటు ఇటు ఎడమకు కొరికి పోకుండా చూసుకోవాలి. కాబట్టి ట్రాన్స్లేషన్ ఈజ్ ఎ వెరీ టఫ్ జాబ్. అండ్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ సవ్యసాచి. ఇక మీకు తెలియదేమున్నది. సవ్యసాచి అడిగేంత వరకే నీవు అజ్ఞాని, అడగకపోతే ఆ జన్మాంతం నువ్వు అజ్ఞాని. అంటే ఇట్లా కవులు, ట్రాన్స్లేటర్స్ తమకు వచ్చినటువంటి ఆలోచనలు మీ ముందు పెడుతుంటారు. అయితే ఏం చేద్దాం? వరిగల్సులాగా చదివి పుస్తకం తీసుకొని పోదామా? ఇస్ దేర్ ఎనీ అదర్ థింగ్స్ టు డూ? బికాస్ హియర్ ది ఎలెక్ట్స్ అవర్ పీపుల్. ఎలెక్ట్ పీపుల్ ఆర్ సిట్టింగ్ హియర్. వాట్ టు డూ? ఈ సొసైటీలో మనం ఏం చేయాలి? మన కవిత్వాన్ని ఎవరికి ఇవ్వాలి? ఏదో చాలా మంది చెప్తుంటారు కదా, దేశం మారింది, సమాజం మారింది, ప్రజలు మారారు, అన్నీ మారారు. ఇంకా మారినటువంటి మార్జినలైజ్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ కోసం ప్లీజ్ యూ జస్ట్ స్పేర్ సమ్ పోయిట్రీ ఫర్ దెమ్ టు దేర్ అప్లిఫ్ట్మెంట్. వాళ్ళ సోషల్ వెల్ఫేర్, వాళ్ళ వెల్ఫేర్ కోసం చేయండి. అందుకోసమే ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా. ముందుగా అన్నవరం దేవేందర్కి, సవ్యసాచి గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, కడుపు గిన్నెల ఆకలి సొట్టల్ని తీయాలంటే చేతుల్లో సుత్తెలు పట్టక తప్పదు.